హే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా చాలా బాగున్నాను. పేపర్స్ అయితే కరెక్షన్ చేస్తున్నాను. మొన్న పీరియాడిక్ టెస్ట్ 2 జరిగింది. సో ఆ విధ్వంసాన్ని అయితే కరెక్షన్ చేస్తున్నాను. ఓకే, వినేవాళ్ళు ఎప్పుడు బాగానే రాస్తారండి. క్లాస్లో విన్నట్టుగా నటిస్తూ ఆటలాడుకునే ఆటకాయితనం అనే పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళు ఎప్పుడూ సరిగ్గా రాయరు. పేరెంట్స్ ఆరాటం, టీచర్స్ ఆరాటం తప్ప పిల్లలకి అంత బాధ్యతగా ఉండరు. పిల్లలకి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీరు చేసిన తప్పుకి మీ పేరెంట్స్ ఎందుకురా నించోబెడతారు బాబేందు, అసలు మీకేం హక్కు ఉందని వాళ్ళని తీసుకొచ్చి మా ముందు నించోబెడతారు, మీరు చేసిన తప్పుకి వాళ్ళెందుకు తలంచుకొని మా ముందు నించోవాలి, మేమైనా వాళ్ళకు మాత్రం ఎందుకు చెప్పాలి మీరు చేసిన తప్పులకి అని అంటూ ఉంటా. అవును కదా, మీరు ఒప్పుకుంటారా నా మాటకి? ఇక్కడ తప్పు ఎవరిది? చదవని వాడిది, రాయని వాడిది, మార్కులు రానిది వాడికి. ఇంట్లో అన్ని సమకూర్చే తల్లిదండ్రులు వచ్చి స్కూల్లో ఎందుకు నించోవాలి వాడు చేసిన తప్పులకి? మీరందరూ ఒప్పుకుంటారా ఫ్రెండ్స్? చూస్తున్న పిల్లలు కూడా అయితే ఒప్పుకుంటారు నాకు తెలుసు. ఆ క్షణం నేను అన్న క్షణం కామ్గా ఉండి నిజమే అని చెప్పి రెట్రాస్పెక్ట్ చేసుకుంటారు, కానీ తర్వాత మళ్ళీ మామూలే. ఎందుకు చెప్పండి? ఆ మనస్తత్వం ఎందుకు ఉంటుంది అంటారు? పిల్లల్లోనే ఎందుకు ఉంటుంది? ఎందుకంటే చపలం ఉండేది పిల్లలకి. ఫికిల్ మైండెడ్ చిల్డ్రన్ ఆర్ ఫికిల్ మైండెడ్. అటెన్షన్ స్పాన్ తక్కువగా ఉంటుంది. సో అటెన్షన్ స్పాన్ని గ్రాప్ చేయాలంటే టీచర్ పడే అగచాట్లు ఎన్నో ఉంటాయి. టీచర్స్గా మేము ఎన్నో పాటలు పడుతూ ఉంటాం, అవునా? దానికి సమతుల్యంగా మీ వైపు నుంచి సహకారం ఉండాలి, మా వైపు నుంచి పిల్లోడికి సహకారం ఉండాలి. సో రెండు వైపుల నుంచి సహకారం ఉంటే తప్ప పిల్లాడు పైకి రాడు. ఇవాళ నేను దాదాపు 2-3 వీడియోస్ అయితే చూశాను. ఒకటి చంద్రబాబు నాయుడు గారిది ఒక అవగాహన సదస్సు, తర్వాత శ్రీమాచులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిది అవగాహన సదస్సు, ఇంకోటి భువనేశ్వరి గారిది హెరిటేజ్ సంస్థ వాళ్ళు స్థాపించినటువంటి ఆ స్థాపక రోజున ఆవిడ మాట్లాడిన ఇన్స్పిరేషనల్ మాటలు. 3 వీడియోస్ చూశాను. ఇంత బాగా చదువుకుని ఇంత హై పొజిషన్స్లో వాళ్ళు ఉంటూ ఆంటర్ప్రెన్యూర్స్గా ఉంటూ ఎలాగోలా చలామణి అయిపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, ఎంతో ఉన్నాయి. కానీ ఎందుకు ఆ పొజిషన్లో ఉండి ఎందుకు ఆ మాట్లాడుతున్నారు అని నాకు నేను ప్రశ్నను వేసుకుంటే, వాళ్ళకు ఒక తృష్ణ అనేది ఉంది, ఒక ఆలోచన